కొట్టడం, తిట్టడం, పడగొట్టడం, చర్చిల్ని కూలగొట్టడం, బళ్ళాపటం, తలలు బగలు కొట్టడం, ఇవన్నీ చేసి ఈ క్రైస్తవుడు ఎక్కడన్నా ఇలా చేస్తున్నాడా? ఎవరైనా కొట్టారా ఎప్పుడన్నా క్రైస్తవులు? ఎక్కడన్నా గుళ్ళ మీద దాడులు చేశారా? ఎప్పుడు చేయరు. మా పాస్టర్స్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి సార్, విన్న తర్వాత నేను మాట్లాడతాను. అదే, దట్స్ క్లియర్. అంటే మా క్రైస్తవులు, నేను ఒకటే చెప్తాను సింపుల్గా, స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా ఒక ఖురాన్ని చింపాడా, తగలబెట్టాడా చరిత్రలో ఎక్కడైనా? లేదంటే ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా ఒక భగవద్గీత కానీ, హైందవ గ్రంథాలని కానీ, వేదాలని కానీ చింపడం కానీ, తగలబెట్టడం కానీ చేశారా? లేదు, చరిత్రలో ఎక్కడ లేదు. కానీ చెప్పనివ్వండి. కానీ హైందవ పెద్దలు, హైందవులు కాదు, హైందవులను నేను చాలా గౌరవిస్తా, ప్రేమిస్తా. హైందవులకి పెద్దలమని చెప్పుకున్న కొంతమంది వాళ్ళు మతపిచ్చితో దేశాన్ని ఇంకా చిన్నాభిన్నం ముక్కలు చేయటానికి బైబిల్స్ని బోల్డ్ అని సార్లు తగలబెట్టారు, రోడ్ల మీద చింపారు, రోడ్ల మీద కాళ్ళతో తొక్కారు. తొక్కేసి జై శ్రీరామ్ అంటారు, తగలబెట్టి జై శ్రీరామ్ అంటారు, మనుషుల్ని కొట్టి జై శ్రీరామ్ అంటున్నారు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి బలవంతంగా జై శ్రీరామ్. మీరు ఒకటి బిలీవ్ చేస్తారు కదా.